ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాగి, అమర్ రామ్మూర్తి ఇంటికి వస్తారు. వినాయక చవితికి రమ్మని పిలవగానే ఇంకా రామ్మూర్తి మొహమాట పడుతూ ఉంటాడు. ఇక బాగి, నాన్న మీరు ఆ ఇంటికి రావడం మీకైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతుంది. ఇంకా రామ్మూర్తి ఇప్పటికే ఆ ఇంటి నుంచి చాలా తీసుకున్నానని చెప్తాడు. ఇంకా అమర్, ఆ ఇల్లు మీ కూతురిది కూడా అని మీరు వస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చింది మీరు రారనే వార్తను మోసుకు వెళ్ళడానికి కాదు, మా వెంట మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాము. అమర్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు రెడీ అయ్యి రండి అని బయటకు వెళ్తాడు. ఇంకా తర్వాత మంగళ కూడా ఇంకా బయటకు వెళ్తుంది. ఇంకా మంగళ, బాబు అంటే ఇంకా అమర్ చెప్పండి ఏంటి అని అంటే ఇంకా మంగళ, అది బాబు ఏం లేదు బాబు ఊరికే వచ్చా అని అంటే ఇంకా అమర్, ఏవండి ఏదో చెప్పాలని వచ్చి మొహమాట పడుతున్నారు, డబ్బుల గురించా, నన్ను అడగకపోతే రాతోడినైనా అడగండి అని అంటే ఇంకా మంగళ, అయ్యయ్యో అది కాదు బాబు, మీ భార్య అరుంధతి గురించి, మా ఆయన పెద్ద కూతురు గురించి అని అంటే ఇంకా అమర్, ఆ విషయం మీకెలా తెలుసు, ఈ విషయం ఆయనకు తెలుసా, మిస్సమ్మకు కూడా తెలుసా అని అంటే ఇంకా మంగళ, అయ్యయ్యో ఈ నిజం నాకు మాత్రమే తెలుసు, ఆయనకు కానీ భాగ్యకి కానీ చెప్పలేదు. మీరు నిజం ఎందుకు దాస్తున్నారు అని నేను చెప్పలేదు. అయినా మీరు ఎందుకు నిజం చెప్పలేదు అని అంటే ఇంకా అమర్, నేను చెప్పే ఒక్క నిజంతో ఆయన బ్రతకడానికి కారణం లేకుండా చేయలేకపోయాను. తన అక్క లేదని నిజం తట్టుకొని నిలబడే శక్తి మిస్సమ్మకు లేదు. ఇందరి జీవితాలను తారుమారు చేసే నిజం, మనసు విరిచేసే నిజం చెప్పకపోవడం మంచిది అనిపించింది అని అంటే ఇంకా మంగళ, కరెక్ట్గా చెప్పారు బాబు. ఆయన పెద్ద కూతురు గురించి కలవరపడుతున్నారు. ఆయన మంచాన పడి ఉండడం చూడలేకపోతున్నాను. ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఇలాగే ఖాళీగా ఉంటే కూతురు జాడ కూడా కనుక్కోకుండా ఉండేలేడు. అందుకే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 10 లక్షలు ఇవ్వండి అని అంటే ఇంకా అమర్, సరేలేండి డబ్బు విషయం నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇంతలో లోపలికి వచ్చిన రామ్మూర్తి ఇంకా బాగి వస్తారు. రామ్మూర్తి మంగళని తిడతాడు. తర్వాత ఇంకా బాగి, అమర్ వెళ్తారు. వాళ్ళకు వెళ్ళిపోయాక అమర్తో ఏం మాట్లాడామని మంగళ అడుగుతాడు. ఇంకా రామ్మూర్తి ఏం అడగలేదని చెప్తుంది. ఇంకా డబ్బులు అడిగావా అంటూ రామ్మూర్తి గట్టిగా నిలదీస్తే మంగళ తడబడుతూ, నేనేం అడగలేదు, నీ పెద్ద కూతురు గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది. ఇంకా రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. బాబుగారి ఇంట్లో ఆ పట్టు పంచ చూసినప్పటి నుంచి నా మనసంతా ఏదోలాగా ఉంది అంటాడు. ఇంకా అమర్ ఇంటికి మిలిటరీ మేనేజర్ వస్తాడు. ఇంకా అమర్, ఎనీ ప్రాబ్లమ్ సార్ అంటే ఇంకా మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు అమర్, జస్ట్ రొటీన్ చెకప్ అండ్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తున్నా అంతేనంటే ఇంకా శివరాం, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి బాబు పర్లేదు అని అంటే ఇంకా మేజర్, ఏం లేదులేండి. ఇంకా మేనేజర్ అమర్తో పర్సనల్గా మాట్లాడాలని పక్కకు తీసుకువెళ్ళి, ఇండిపెండెన్స్ డే రోజు మనం అరెస్ట్ చేసిన వారిలో మెయిన్ వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. అందుకే వాడు ఇప్పుడు నిన్ను నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు. అందుకే నీకు నీ ఫ్యామిలీకి సెక్యూరిటీని పంపించాను అని చెప్పగానే జాగ్రత్తగా ఉండమని ఇంకా మేజర్ చెప్పి వెళ్ళిపోతాడు. బాగా ఎందుకు ఇంత సెక్యూరిటీని అడగగానే రొటీన్ అంట అని అందరినీ లోపలికి పంపిస్తాడు. ఇంకా రాతోడు, ఏమైంది సార్ అడగగానే అరవింద్ జైలు నుంచి తప్పించుకున్నాడంట, అందుకే టైట్ సెక్యూరిటీని చేశారని చెప్తాడు. ఇంకా మరోవైపు తీవ్రవాదులు క్రోషంతో ఇంకా అమర్ని తిడుతూ ఉంటారు. అమరేంద్రను చంపాలని చెప్పి ఇంకా డిసైడ్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.